నిజంగానే ఆ రికగ్నైజేషన్ ప్రతి ఒక్కరు మనల్ని గమనిస్తూ ఉంటారు. గమనించినప్పుడు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది ఒకటి. ఆ ఇన్నర్ ఫీలింగ్ ఆ రోజైతే మీకు చెప్పలేదు. మొన్న మేము రాజశేఖర్ గారిని ఎస్పీఎస్ కావాలి అంటే మిమ్మల్ని సజెస్ట్ చేసినప్పుడు చాలా థ్రిల్ అయ్యాను. ఈ రోడ్డు యాక్టివ్ ఉంది మా రైతులు ఉన్నారు. ఎంతకు తెలుసుదా మనకి బాగా ఇష్టమైన పర్సన్ అనుష రాజశేఖర్ గారు. సో వాళ్ళ టీమ్కి గెస్ట్ గా వెళ్ళినప్పుడు మాకు కోఆర్డినేటర్ గా ఉన్నారు. సో ఈరోజు గెస్ట్ గా వచ్చారు. సో నిజంగా చాలా ప్రౌడ్ మూమెంట్ అన్నమాట ఇది. నేను వాళ్ళు ఆ రోజు మాట్లాడుకున్నాను. అండ్ మంచి రిజల్ట్స్ తీసుకున్నాము అన్న మాకు పర్చేజ్ చేసిన మాకు ఆ క్లాస్ ఎవరైనా పర్చేజ్ చేస్తారు, కానీ సిస్టమ్ ని పర్చేజ్ చేసిన మా కోచ్, థ్యాంక్స్ టు మై కోచ్. ఎప్పుడు చెప్తూ ఉంటాను, మా కోచ్ నాకు స్టార్టింగ్ ఎలా కనిపించేది అంటే ఒక దెయ్యంలా కనిపించేది. ఉంటాను మాకు ఇంత లైఫ్ ఇచ్చిన ఏదైతే మా అన్నయ్య వదిన ఉన్నారో వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోయారు. డైరెక్ట్ గా కార్ కొనగానే నేను తీసుకెళ్ళి ఇక్కడ ఫస్ట్ నుంచి మేము చూస్తూనే ఉంటాం. పిల్లలు చదువుకుంటున్నారు అంటే కాదు, వాళ్ళు మనల్ని సాక్రిఫైస్ చేసి పంపిస్తున్నారు. మన బయటికి రావడం వాళ్ళ ఏడుపులు చాలా ఉంటాయి. మరి వాళ్ళకి లైఫ్ లో అలాంటి హ్యాపీనెస్ ని వెకేషన్స్ తీసుకెళ్ళి రోజైనా పెళ్లి రోజైనా ఫస్ట్ వాళ్ళు వచ్చి ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మా న్యూట్రిషన్ సెంటర్ లో వెళ్ళినా కూడా అక్కడ మేము ఒక గ్రూప్ ఫోటో దిగి వాళ్ళు మా దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రానికే వెళ్తారు కస్టమర్స్. ఈవెన్ పీవీటీ అయినా డబ్ల్యూఎస్పీ అయినా ఏ ఈవెంట్ జరిగినా కూడా అక్కడి నుంచి నా నెంబర్ ఎక్కువగా ఉండేలాగా నేను చూసుకుంటా. ఎందుకంటే ఎవరైతే సిస్టమ్ లో పిల్లల్ని కూర్చోబెట్టారో వాళ్ళు మాత్రానికే మంచి రిజల్ట్ అనేది తీసుకోవాలి. నేను ఏం చేసినా కానీ తీసుకుంటాను సార్ అని చెప్పేసి స్టార్ట్ చేసిన పర్సన్ హెల్దీగా 3 నెలలు తిరిగేపటికనే ఆయనకి ఏదైతే 500 డయాబెటిక్ ఉందో, షుగర్ ఉందో, ఆ షుగర్ని నార్మల్ చేసుకొని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకి టెస్ట్ చేయించుకొని డ్రగ్ ఫ్రీ లైఫ్ రాగలిగాడు. అయితే అప్పటికే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్తో బాధపడుతూ ఉన్నాడు. విపరీతమైన ఆయాసం, ఒక ఫ్లోర్ ఎక్కాలి అని అంటే అల్లాడిపోయేవాడు. వాళ్ళ ఫాదర్ వాళ్ళు 3వ అంతస్తులో ఉండేవాళ్ళు. ఆ దగ్గరికి వెళ్ళడం ఆగిపోయి కనీసం అప్పటికే ఒక 4-5 సంవత్సరాలు అయ్యిందంట. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే 3 అంతస్తులు ఎక్కాలి అని చెప్పేసి 4 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫాదర్ మదర్ దగ్గర నాకు ఆకలి మొదలైంది అన్నాడు. ఫస్ట్ మాట నేను చెప్పింది అంటే తినాలి అనిపిస్తే తినండి, కాకపోతే అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. ఆ రోజు ఆయన అయితే మధ్యాహ్నం వరకు ఏమీ తినలేదన్నట. హంగర్ లెవెల్స్ ఏమీ రాలేదు సార్. అప్పటికి ఏదైనా హంగర్ లెవెల్స్ వస్తే షివరింగ్ వచ్చేసేది నా బాడీకి, డయాబెటిక్ ఉండడం వలన అసలు నాకు ఆ ఫీలింగే రాలేదు అని చెప్పి స్టార్ట్ చేసేది. అలా స్టార్ట్ చేసిన పర్సన్ 500 ఉన్న షుగర్ని నార్మల్ చేసుకోగలిగాడు. కానీ ఆయన ఫస్ట్ చెప్పిన మాటల్లో ఒకటే, సార్ నా దగ్గర అయితే డబ్బులు లేవు. రోజు న్యూస్ పేపర్ వేసి కలెక్షన్స్ చేసుకొని ఆ అప్పజోతే వచ్చే డబ్బులతోనే నా హౌస్ ఇల్లు గడిచింది. కానీ నాకు నా వల్ల కాదు అన్నాడు. ఫస్ట్ కాదు ఒకరోజు కుదుర్చుకొని రండి అన్నాము. అప్పటికే ఆయన ఎలాగానంటే విపరీతమైన బరువు పెరిగిపోయాడు. యాక్సిడెంట్ అయింది, కాల్లో రావడం, కొంచెం దూరం నడవాలన్నా నడవలేదు. సైకిల్ తొక్కి ఇవ్వాలి, పేపర్లు వేయాలి. మళ్ళీ ఇంటికి నుంచి కలెక్షన్ చేసుకుంటే ఆ కలెక్షన్ లాంటి అయితే కానీ వాళ్ళ రోజు గడవదు, ఇంట్లో ఫుడ్ ఉండదు. అలాంటి పరిస్థితి. ఫస్ట్ రోజు వచ్చాడు. వచ్చే రోజు చెప్పిన మాటల్లో ఒకటే,
ఇప్పటికే నేను 500 షుగర్తో బాధపడుతున్నాను. నేను 2 గంటలకు ఒకసారి ఏదన్నా తినలేదు అని అంటే కనుక నా పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళు అరిసేస్తూ ఉంటాను. లేదు నాకే ఫుడ్ దొరకలేదు అని అంటే ఎదురుగా ఎవరన్నా ఒక మనిషి వస్తానంటే ఆ మనిషిని తినేయాలన్నంత ఆకలిగా ఉండేది అన్నాడు. నాకు మీరు ఈ 2 గ్లాస్ ఇచ్చి ఏమి అలాగే డైనో షేక్ అనేది ఎవ్రీ డే మిస్ అవ్వకుండా తీసుకుంటూ ఉంటాడు మాతో పాటు. అలాగా సాయంత్రం దాకా ఒకటే నైటీ వేసుకునేదాన్ని, ముడి పెట్టేసుకునేదాన్ని. కానీ మా వదిన చెప్పింది, అనుష వదిన నువ్వు ముందు వెయిట్ లాస్ అవ్వాలి, రిజల్ట్ అవ్వాలి అంటే ఆ నైటీలన్నీ తీసి కాలు తుడుచుకునే పట్టాలు పెట్టేసేయమన్నారు. ఎందుకు అంటే నైటీ వేసుకొని మనం కనుక బరువు తగ్గుతున్నామా లేదా చెక్ చేసుకోవాలి అనుకుంటే అసలు తగ్గదు. ఆ నైటీలో ఎంత వెయిట్ ఉన్నామో అసలు వెయిట్ ఉన్నామా లేదా అనేది కూడా కనపడదు. సో ఎప్పుడైతే ఆ నైటీలు తీసి పక్కన వేసానో ఈ రోజు ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ గా అలా బ్లాజర్ వేసుకొని చక్కగా 20 kgs ఐరన్ వెయిట్ అండ్ అలాగే హెల్తీగా ఈ రోజు ఇలా తయారవ్వగలిగారు. వాళ్ళు టాబ్లెట్ వేసుకోవాల్సిందే వాళ్ళు చెప్పింది. కానీ ఆ రోజు ఎందుకో నాకు టాబ్లెట్ వేసుకోబుద్ధి కాలేదు. ఏమేమో ఆలోచనలు నాకు తిరుగుతూ ఉన్నాయి, వాళ్ళే గుర్తొస్తా ఉన్నారు. కానీ ఇంతంటే ఇంత తలెప్పుకోలేదు. మార్నింగ్ చాలా ప్రశాంతంగా లెగవగలిగాను అంతే. ఇంకా అసలు ఆ రిజల్ట్ వరకు మా యూనివర్సిటీ ఎలా అనుకుంటే ఇంట్లో షేక్ ఉంది, కొని ఈయన కప్లో తాగుతాడు, నేను ఇంట్లో తాగుతాము అని చెప్పి ప్రిపేర్ చేసుకుంటాను. ఎన్ని స్పూన్లు వేయాలి ఏంటి అవన్నీ తెలియదు. కానీ ఎలా కూడా ఆ రోజు షేక్ కలిపాను. మధ్యాహ్నానికి ఈయన వచ్చి అంటున్నాడు, అన్నయ్య వాళ్ళు మనకి ఒక న్యూట్రిషన్ సెంటర్ పెట్టమంటున్నారు, కంపెనీ నుంచి కాల్ వచ్చిందంట అన్నారు. ఇంకెలా చూసారు కింద నుంచి పైదాకా. ఇక్కడ యూనివర్సిటీ స్టాఫ్ కట్టడానికే డబ్బులు లేవు అంటున్నా. నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అసలు ఈ హాల్ అంతా నిండిపోయింది. నేను నుంచోవాలి అంటే ఎలా నుంచున్నాను అంటే ఒక మూల ఇలా నుంచుంటాను. ఏంటి నా గుడికి అని చెప్పి ఇక్కడ తీసుకెళ్లారు. లోపలికి వెళ్ళి ఎవరిని అడుగుతున్నా సరే గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం ఇదే అంటున్నారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నన్ను ఎంత ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తున్నారు అంటే వాళ్ళ ఇంట్లో అమ్మాయి వచ్చేసి అన్నంత ప్రేమగా పలకరిస్తున్నారు. చాలా తర్వాత మేమందరం చాలా మనస్ఫూర్తిగా చదివాము అక్కడ. ఆ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ అక్కడ అక్షయ న్యూట్రిషన్ సెంటర్ నా తోటి వాళ్ళందరూ మాకు అక్కడ పీఫామ్స్ ఉండేది. బయట ప్లాజా స్పోర్ట్లు వేసుకొని వచ్చి ఆంటీ కర్రీ కట్టవా, ఆంటీ కర్రీ కట్టవా అని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళు. ఒక్కోసారి పెద్ద పెద్ద క్యాన్స్ కర్రీస్ పాయింట్లో కూర్చున్నప్పుడు అది భయపడుతూ ఆ పొట్టలు కడతా ఉంటే చాలా సార్లు వేడి కాబట్టి పట్టి అయితే చాలా సందర్భాలు ఉన్నాయి. ఇలా ఉంటే కాదు చేతులు ఎర్రగా కందిపోయేవి. అలా కర్రీస్ పాయింట్ లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను చేసే పని ఏంటి అంటే పక్కన పని పెట్టుకుంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను కష్టపడితే 1000 రూపాయలు వచ్చాయి మాకు. అందులో మరి పళ్ళ పని పెట్టుకుంటే నాకు ఒక 500 రూపాయలు వచ్చింది. బిఫోర్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను మ్యారేజ్ ముందు వరకు చాలా సన్నగానే ఉండేదాన్ని, ఐరన్ వెయిట్ లో ఉండేదాన్ని, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండేవి కాదు. కానీ చిన్నప్పటి నుంచి నాకు ఒకటే బాగా ఇష్టం ఏంటి అంటే బాగా చదువుకోవాలి, ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలి, చాలా ఇండిపెండెంట్ గా ఉండాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా నాకు చదువు అంటే బాగా ఇష్టం అన్నమాట. ఒక్కదాన్ని ఆడపిల్లని బాగా గారాబంగా చూస్తున్నారు. ఇంతంటే ఇంత బాగా కూడా నాకు తెలిసేది కాదు. నాకే అనిపించింది నేనేమో ఇలాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది, ఇలా ఉండేవాడిని అలా మారిపోయాను. ఇలా ఉన్నప్పుడు దగ్గర 2 నుంచి 3 రకాల మెడిసిన్ యూజ్ చేస్తూ ఉండేవాడిని. ఎప్పుడైతే నేను అలాగా హెల్తీగా మారానో డ్రగ్ ఫ్రీ లైఫ్ తీసుకోగలుగుతున్నాను. ఇంతవరకు ఈ 3 సంవత్సరాల 6 నెలల్లో ఒకసారి కూడా హాస్పిటల్కి వెళ్ళింది లేదు. అంత మంచి లైఫ్ తీసుకోగలుగుతున్నాను. థ్యాంక్స్ టు మై కోచ్ మార్క్యూస్, ఎస్పెషల్లీ బిఎస్ఎల్ ట్రైనింగ్ సిస్టమ్. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు సంధ్యా నరేష్. ఆ దాచిపెట్టుకున్న ఎవరికి కనపడదు. వేటికి నిగనగలాడతా ఈ చర్మం కింద ఏదైతే ప్యాకెట్ ఉందో అది నిగనగలాడేలా చేసింది, అది మాత్రమే కనిపించింది ఎవరికైనా. అలా ఉండే వాళ్ళ బిఫోర్ ఇలా ఉన్నప్పుడు. సో అలా ఉన్నప్పుడు ఏంటి అని అంటే బిఫోర్ ఇక్కడికి రాకముందు మా బ్యాక్గ్రౌండ్ వచ్చేప్పటికే మా ఫాదర్ ఒక ఫార్మర్ అనమాట.
వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. సొంత పొలాలు అయితే లేవు, కౌలుగా తీసుకొని వ్యవసాయం చేసేవాళ్ళు. వ్యవసాయం ఒకటే సరిపోయేది కాదు, దాంతో పాటుగా టాపీ పని ఒకటి చేస్తూ ఉండేవాళ్ళు. ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారు కదా, మేస్త్రి అంటారు. సో ఆ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ వర్క్ చేస్తూనే మమ్మల్ని చదివించారు. చూస్తే తినాలనిపిస్తుందా? తినాలనిపించట్లేదు. అంతేకాకుండా ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ స్టమక్ లోపలికి వెళ్తుందా? లేదు. బాడీ సిగ్నల్ ఇస్తుంది బ్రెయిన్ కి, చాలు నాకు ఇంకా హెవీగా పెట్టద్దు అని. అది ఎందుకు అంటే శరీరంలో ఉండే విల్లై, మన పేగుల లోపల ఉండేది విల్లై. మనం పొట్ట ఆరోగ్యంగా ఉంది అంటే మన పొట్ట బ్రెయిన్ ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తుందో అప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. చక్కగా మన పొట్ట సిగ్నల్ ఇస్తుంది, చాలు ఇంకా హెవీ ఫుడ్ ఇవ్వద్దు, నాకు సరిపోతుంది అని. ఎంతమంది న్యూట్రిషన్ షేక్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం తీసుకుంటున్న ఫుడ్ క్వాంటిటీ తగ్గింది, లేకపోతే హెవీగా తినేవాళ్ళం కదా? అదంతా కూడా ఎందుకు అంటే న్యూట్రిషన్ మ్యాసివ్. అది ఏంటి అంటే స్టమక్ లో ఉండే ఇంటెస్టైన్స్ ఆరోగ్యంగా ఉండడం వల్ల ఓకే మాత్రమే ఇది జరుగుతుంది. అవునా కదా? అందుకే మిమ్మల్ని అందరికీ లైఫ్ స్టైల్ ఫంక్షన్ జరుగుతుంది. వాళ్ళందరూ ఒకసారి ఇన్వైట్ చేసిన వెంటనే టోటల్ హాల్ ఫుల్ అయిపోయింది. ఒకసారి గట్టిగా చేసుకుందాం.